మనం వెళ్ళవలసిన లొకేషన్ని కారుకి ఫీడ్ చేసేసి కారెక్కి కూర్చుంటే చాలు, అదే జాగ్రత్తగా మన లొకేషన్కి పట్టుకెళ్ళిపోతుంది. ఇదేనండి ఆ మ్యాజిక్ కారు. ఈ మ్యాజిక్ కార్లో డాష్ బోర్డ్ అంటూ ఏమి ఉండదు, అంటే నాబ్స్ కానీ కంట్రోలింగ్ నాబ్స్, స్పీడోమీటర్ ఏమీ ఉండవు. దీన్ని మినిమలిస్టిక్ డిజైన్తో చేశారనమాట. అంటే బాడీ పార్ట్స్ చాలా తక్కువ ఉంటాయన్నమాట, కానీ భలే చమత్కారాలు చేస్తుంది. ఈ కార్లో టచ్ స్క్రీన్ ఉంటుంది, దీన్ని కన్సోల్ అంటారు. దీని ద్వారా అన్ని ఆపరేషన్స్ అవుతాయి. అందుకే దీన్ని కంప్యూటర్ ఆన్ వీల్స్ అని కూడా అంటారనమాట. ఇదిగో చూడండి హ్యాండిల్స్ ఎలా ఉన్నాయో. హ్యాండిల్స్ కూడా యూనిక్గా ఉంటాయన్నమాట. అవి ప్రెస్ చేయగానే ఓపెన్ అయ్యి మనకి షేక్ హ్యాండ్ ఇస్తున్నట్టుగా ఉంటాయన్నమాట. ఈ కారుని తయారు చేసే కంపెనీ అమెరికన్ కంపెనీ టెస్లా అంటారనమాట. ఈ కారు టాప్ ఏమో అంటే రూఫ్ గ్లాస్తో తయారు చేశారు. మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు అప్పుడు పైన ఆకాశం అంతా చూసుకోవచ్చు. రాత్రిపూట అయితే నక్షత్రాలు అవన్నీ చూస్తూ ఉంటే మనకి మంచి అనుభూతి వస్తుందన్నమాట. ఈ కారు డ్యాన్స్ కూడా చేస్తుందండి. మ్యూజిక్కి తగ్గట్టుగా దాని పార్ట్స్ అన్నీ కూడా ఓపెన్ అవ్వడం, లైట్స్ ఆన్ అవ్వడం అన్నీను అవుతాయన్నమాట. ఫౌంటైన్, మ్యూజికల్ ఫౌంటైన్ ఉంటుంది కదా, ఆ రకంగా చూడండి. లైట్స్ ఆన్ అవ్వడం, డిక్కీ ఓపెన్ అవ్వడం, విండో గ్లాసెస్ కిందకి పైకి వెళ్ళడం, సైడ్ మిరర్స్ లోపలికి పైకి వెళ్ళడం, ఇలాగా అన్నీ డ్యాన్సింగ్ చేస్తూ ఉంటుంది అన్నమాట మ్యూజిక్కి తగ్గట్టుగా. ఈ కార్ని మనం ఫోన్ ద్వారా కూడా కంట్రోల్ చేయొచ్చండి. ఒక యాప్ ఉంటుంది, టెస్లా యాప్. దాని ద్వారా అది మనం డౌన్లోడ్ చేసుకుంటే దాని ద్వారా మనం కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, అది ప్రెస్ చేయడంతో, ఫోన్లో ప్రెస్ చేయగానే అది లాక్ అవడం, అలాగే కారు డిక్కీ ఓపెన్ అవడం, అలాగే డిక్కీని క్లోజ్ చేయడం. ఈ కారు లోపల క్లైమేట్ సెట్ చేసుకోవచ్చండి. 3 మోడ్స్ ఉంటాయి. బయో హజార్డస్ డిఫెన్స్ మోడ్ అన్నది ఒక మోడు. ఇందులో మనకి బయట ఫాగ్, డస్ట్ ఏమైనా ఉంటే ఫిల్టరేషన్ స్టార్ట్ అయిపోతుంది అనమాట ఈ మోడ్ ఆన్ చేస్తే కనుక. మన హాస్పిటల్స్లో ఐసీయూలో ఉండే అంత హై ఎండ్ ఫిల్టరేషన్ సిస్టము ఇందులో ఉంటుంది. దానివల్ల లోపల నీట్ క్లీన్ ఎన్విరాన్మెంట్ వస్తుంది. ఇంకోటేమో క్యాంప్ మోడ్, అంటే మనం కార్లో కానీ పడుకోవాలనుకోండి, అప్పుడు ఈ క్యాంప్ మోడ్తో మనం హాయిగా పడుకోవచ్చు. ఇంకోటి డాగ్ మోడ్లో మనం డాగ్స్ అవి కార్లో వదిలేయచ్చు ఈ మోడ్లో. ఇంకా క్యాబిన్ ఓవర్ హీట్ ప్రొటెక్షన్ కూడా ఉందండి ఇందులో. అంటే సమ్మర్స్లో మనం కార్ కానీ బయట వదిలేస్తే లోపల బాగా వేడెక్కిపోతుంది కదా, అప్పుడు మనం ఒక టెంపరేచర్ సెట్ చేసుకుంటే ఆ టెంపరేచర్ కంటే కార్ లోపల టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే అది ఏసీ ఆన్ అయిపోతుంది. అది తగ్గంగానే మళ్ళీ ఏసీ అదంతటదే ఆఫ్ అయిపోతుందండి. ఇంకా లొకేషన్ అంటే మనం కార్ ఎక్కడ పార్క్ చేసామో అది మనకి లొకేట్ చేసి చెప్తుంది. అలాగే లొకేషన్ ద్వారా మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, అప్పుడు మనం డెస్టినేషన్ ఫీడ్ చేస్తాం ఫోన్ ద్వారా. డెస్టినేషన్ ఫీడ్ చేస్తే అప్పుడు కారు మనం బయలుదేరే ముందర ఎంత ఛార్జింగ్ ఉంది కార్ బ్యాటరీలో, అలాగే మనం అక్కడికి రీచ్ అయ్యే ఏ టైంకి రీచ్ అవుతాం, ఛార్జింగ్ ఎంత ఉంటుంది అన్నదంతా చెప్పేస్తుంది అనమాట. దీన్ని మనం సెండ్ టు ఫోన్ అని కానీ ప్రెస్ చేస్తే ఫోన్లో ఈ డేటా అంతే కారుకి వెళ్ళి కారు తీసుకుని అది మన కారు ఎక్కగానే మనని డెస్టినేషన్కి మనం ఏమీ చేయక్కర్లేకుండా సేఫ్గా తీసుకెళ్ళిపోతుందండి. ఇంకా కార్ లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. ఇప్పుడు టచ్ స్క్రీన్ చూస్తున్నారు కదా, ఎన్నో ఐకాన్స్ కనిపిస్తున్నాయి. ఇందులో క్యాలెండరు, ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉన్నాయి. క్యాలెండర్లో ఈ కార్ ఓనర్ ఏం చేశారంటే ఎవ్రీ మండే టు ఫ్రైడే 7:30కి ఆఫీస్ అడ్రస్ ఫీడ్ చేసేసారు. సో ఎవ్రీ మండే టు ఫ్రైడే ఆయన 7:30 కార్ ఎక్కగానే డైరెక్ట్గా ఆఫీస్కి తీసుకెళ్ళిపోతుంది. వేరే ఎక్కడికైనా వెళ్ళాలి అంటే మటుకు డెస్టినేషన్ మార్చుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఇదే కాకుండా ఇందులో బ్రౌజర్ ఉంది, జూమ్ ఉంది, ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు జూమ్ మీటింగ్స్ తీసుకోవచ్చు కార్లోనే. ఆఫీస్ మీటింగ్స్ అన్నీ కూడా ఈ కార్ నుంచే అటెండ్ అవ్వచ్చు. ఇదే కాకుండా ఫోన్ కూడా చేసుకోవచ్చండి ఈ కార్ ద్వారా. అక్కడ గ్రీన్గా ఫోన్ సింబల్ కనిపిస్తుంది కదా, ఫోన్ కూడా చేసుకోవచ్చు. యూట్యూబ్ చూసుకోవచ్చు, డిస్నీ అన్నీ చూసుకోవచ్చు, నెట్ఫ్లిక్స్ ఆన్ చేసి పేరు వచ్చింది అలా కూర్చుని చూసుకోవచ్చు. అంటే ఇది ఎప్పుడైనా కార్లో కూర్చుని ఎవరికోసమైనా వెయిట్ చేస్తున్నప్పుడు
ఇలాంటివన్నీ మనం టైంపాస్ అవుతుంది మనకి. అలాగే పిల్లలు ఎవరైనా ఉన్నారా వాళ్ళు గేమ్స్ ఆడించవచ్చు, యూట్యూబ్లో చూసుకోవచ్చు. ఇది గేమ్స్ ఆడుకోవచ్చు. పిల్లలు ఎవరైనా ఉన్నారంటే పిల్లలకి ఎంటర్టైన్మెంట్ చేసుకోవచ్చు. బీచ్ బగ్గీ రేసింగ్ గేమ్ ఇది. కూర్చుని ఆడుకోవచ్చు. పిల్లలు ఎవరైనా కార్లో వెయిట్ చేయాల్సి వస్తే వాళ్ళు బోర్ ఎత్తకుండా ఇవన్నీ చేసుకోవచ్చు. అంటే ఈ స్టీరింగ్తోనే మనం ఇక్కడ ఈ స్టీరింగ్లో వాడుకుంటూ అక్కడ మనం నావిగేట్ చేసుకోవచ్చు, ఆడచ్చు. ఇక్కడ తిప్పుతుంటే అక్కడ బోట్ మనకి వెళ్ళిపోతాం. ఈ ఫీచర్ కూడా ఉంది. బ్లూటూత్ వినొచ్చు, కరియోకే వినొచ్చు, ఫీచర్స్ ఉన్నాయి. పాడుకోవచ్చు కరియోకే, రేడియో వినొచ్చు, యాపిల్ మ్యూజిక్ వినొచ్చు. ఇలా ఎంటర్టైన్మెంట్ ఫీచర్స్ ఉన్నాయి. టచ్ స్క్రీన్ ద్వారానే అన్నీ కంట్రోల్స్ చేస్తాం. అందులో పెడల్స్, స్టీరింగ్, ఛార్జింగ్, ఆటో పైలట్, లాక్స్, లైట్స్, డిస్ప్లే, ట్రిప్స్, నావిగేషన్, సేఫ్టీ, సర్వీసు, సాఫ్ట్వేరు, అవన్నీ అప్గ్రేడ్స్ అప్పటికప్పుడు అయిపోతూ ఉంటాయి. ఇంకా అది ఎలా డ్రైవ్ చేస్తుందో చూద్దాం పదండి. ఇక్కడ డెస్టినేషన్ ఫీడ్ చేసాం. సో గూగుల్ మ్యాప్ ప్రకారం అది రూట్ వేసుకుంటుంది. బ్లూ లైన్ ఉంది కదా, అది రూట్ వేసుకుంటుంది. ఇక్కడ క్రీపింగ్ ఫార్వర్డ్ ఫర్ విజిబిలిటీ అని ఇచ్చింది. అంటే ముందరంతా ట్రాఫిక్ ఉండడంతో క్లియరెన్స్ కోసం చూస్తుందన్నమాట. రోడ్డు క్లియర్ అవ్వగానే అది టర్న్ తీసుకుని ఆ రూట్లోకి వెళ్ళిపోతుంది. పక్కన ఒక బ్లూ లైన్ వేసుకుంది కదా, లైట్ కలర్ది, అందులోకి అది లేన్ షిఫ్ట్ చేసుకుందనమాట. ఎందుకంటే ఆ రూట్ని ఫాలో అవడానికి లేన్ షిఫ్ట్ చేసుకుంటుంది చూడండి. సో లేన్ షిఫ్ట్ చేసుకోవడం, ఇండికేటర్లు వేయడం అన్నీ కూడా అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. స్ట్రైట్గా వెళ్తున్నది. సో ముందర ఉన్న కారుని హైలైట్ చేస్తుంది. ఆ కారు ప్రకారం ఇది వెళ్తుందనమాట. అది కానీ స్పీడ్ తగ్గిస్తే ఇది తగ్గిస్తుంది అనమాట. సో అది మొత్తం ఇంటర్సెక్షన్ అంతా కూడా చూసుకుంటూ, చుట్టుపక్కల ఏ కార్లు వస్తున్నాయో, వెనక ఏ కారు వస్తుందో, చుట్టూ ఏ కారు వస్తుందో అన్నీ చూసుకుంటూ నడుపుతుందన్నమాట. ఇప్పుడు ఇది ఎలా నడుపుతుందంటే దీనికి స్ట్రైట్గా వెళ్ళిపోతుంది చూడండి. డార్క్ కలర్ బ్లూ లైన్ ఉంది కదా, ముందర ఉన్న కార్ని బ్లాక్గా హైలైట్ చేస్తుంది. మధ్య మధ్యలో కెమెరా ఆన్ చేసుకుంటుంది. దీనికి బేసిక్గా రేడార్లోనూ సెన్సర్లు ఉండవు. 8 కెమెరాస్ ఉంటాయి. ఫ్రంట్లో, మిడిల్లో 3 కెమెరాస్, ఫ్రంట్ సైడ్కి 2 కెమెరాస్ ఉంటాయి. మధ్యలో సైడ్కి 2 ఉంటాయి, వెనక ఒకటి ఉంటుంది. ఈ 8 కెమెరాస్ని చూసుకుంటూ మనం కళ్ళతో ఎలా చూస్తూ డ్రైవ్ చేస్తామో అలా ఈ కెమెరాస్తో చూస్తూ మొత్తం అంతా వేసుకుంటుంది అనమాట. అన్ని కెమెరాస్తో చుట్టుపక్కల ఏముందో, ఎవరెవరు ఉన్నారో, ఏ కార్లు నడుస్తున్నాయో అన్నీ చూసుకుని ఒక వీడియో స్ట్రీమింగ్ చేసుకుంటుంది. దానివల్ల దాంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూసుకుంటూ ఆ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్లో ఎలా ఉంది అని దానికి ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకుంటుంది అనమాట. సో ఆ ఎన్విరాన్మెంట్లో ఎవరెలాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పక్కనున్న వెహికల్స్ ఎలా మూవ్ అవుతాయి అన్నది ఇది అసెస్ చేసుకుంటూ అదే డ్రైవ్ చేస్తుంది అనమాట. సో బ్రేక్, యాక్సిలరేటర్ దాని మీద కాలే పెట్టుకోలేదు, స్టీరింగ్ పట్టుకోలేదు. కాకపోతే మధ్య మధ్యలో అది ఇండికేట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఏంటంటే అటెన్షన్తో ఉండండి అని. ఎందుకంటే ఇది ఆటోనోమస్ వెహికల్ అయినా, ఫుల్లీ సెల్ఫ్ డ్రైవింగ్ అయినా కూడా అది బీటా వర్షను. సో అది ఇంప్రూవ్ చేస్తున్నారనమాట. వెహికల్స్ అన్నీ స్లో అయిపోవడంతో అది కూడా స్లో అయిపోయింది. ఇప్పుడు 32 మైల్స్ పర్ అవర్లో ఉంది. మ్యాక్సిమం స్పీడ్ 65 to 70. కానీ తగ్గిన వెహికల్స్ అన్ని స్పీడ్ తగ్గించేయడంతో ఇది కూడా ఆటోమేటిక్గా స్పీడ్ తగ్గించేసి అవి పికప్ అవ్వగానే మళ్ళీ స్పీడ్ పికప్ అయ్యి మళ్ళీ ముందరికి వెళ్ళిపోతుంది. అది ఒక టెస్లా ఫ్యాక్టరీ వస్తుంది చూడండి. ఆ ఫ్యాక్టరీలోనే ఈ కార్స్ అన్నీ తయారవుతాయన్నమాట.
కూడా స్ట్రైట్గా చూపిస్తుంది. సో స్ట్రైట్గా వెళ్తుంది. ఎదురుగుండా వెహికల్స్ అంతా క్లియర్గా ఉండడంతో సో స్పీడ్ పెంచుకుంటూ వెళ్ళిపోతుంది. పక్కన ఏం వస్తున్నాయి, మనకేం వస్తున్నాయి అన్నీ కూడా అది దాని 8 కెమెరాస్తో అన్నీ చూడగలుగుతుంది. సో బ్లూ లైన్ ఉంది కదా, అది వేసుకున్న రూట్ అనమాట. సో పక్కన వస్తున్న వెహికల్స్ అన్నిటి స్పీడ్ ప్రకారం ఇది నడుస్తుంది అనమాట. అవి కానీ స్లో డౌన్ అయితే ఇవి స్లో అయిపోతుంది. ఒకవేళ ఏదైనా కారు లేన్లోకి దాని ఉన్న లేన్లోకి వస్తే ఆ బ్లూ లైన్ బ్రేక్ అయిపోవడంతో అప్పుడు అది స్లో డౌన్ అయిపోవడము అది చేస్తుంది అనమాట. ఇప్పుడు కారు మర్జ్ అవుతుంది చూడండి, మర్జ్ అవడంతో మర్జ్ అయ్యే స్టేట్లో అది దీన్ని ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్ళిపోయింది స్పీడ్ పెంచేసి. ఇప్పుడు చూడండి లేన్ చేంజ్ అయింది. పక్కన ఒక లైట్ కలర్ వేసుకుని దాని ప్రకారం వెళ్ళిపోతుంది. ఆ ముందర కార్ స్లోగా వెళ్తుంది, అందుకనే లేన్ మార్చుకుని వెళ్ళిపోతుంది అనమాట పక్క లేన్ నుంచి. అది క్లియర్గా ఉండడంతో ఆ లేన్లో వెళ్ళిపోతుంది. అక్కడ స్పీడ్ లిమిట్ 65 to 70, ఆ 70ని మించరు అనమాట. అదే స్పీడ్లో దానికంటే ఇక్కడ మధ్యలో ఇంటర్సెక్షన్ వచ్చినప్పుడు ఇది చేస్తుంది. పక్కన చూసారా ఎన్ని లేన్స్ కనిపిస్తున్నాయో, చుట్టూతో చూస్తుంది అనమాట. అంటే 360 degrees చూసుకుంటూ వెళ్తుంది అనమాట. చూడండి, స్టీరింగ్ పట్టుకోలేదు, యాక్సిలరేటరు, బ్రేక్ మీద. ఇప్పుడు చూడండి, లేన్ చేంజ్ చేసే ముందర కెమెరా ఆన్ చేసుకుంది. సో పక్క లేన్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు చేంజింగ్ లేన్స్ టు ఫాలో రూట్ అని ఇచ్చింది కదా, కెమెరా వేసుకుంది. ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ షిఫ్ట్ అవ్వాలి. రైట్ హ్యాండ్ సైడ్ చూడండి, లైట్ కలర్ బ్లూ కలర్ లేన్ వచ్చింది. ఆ ముందర ఆ లేన్లో ఉన్న కారు హైలైట్ చేసుకుంది. సో ఆ లేన్లోకి వెళ్ళాలి, ఎందుకంటే ఎగ్జిట్ తీసుకోవాలి రైట్ హ్యాండ్ సైడ్. సో కానీ అది అంత ట్రాఫిక్ ఉంది, అది మధ్యలో దూరడానికి ట్రై చేస్తుంది. సో అన్ని కార్స్ని హైలైట్ చేసుకుంది, పక్కన లేన్లోకి వెళ్ళాలన్నమాట అది. సో అన్ని కార్స్ని హైలైట్ చేసుకుని ఎక్కడ దూరడానికి ట్రై చేస్తుంది. సో ఎలా దూరుతుందో చూద్దాం పదండి. అలా వేసుకుంటోంది, ట్రై చేస్తోంది మధ్యలో ఎక్కడైనా గ్యాప్ వచ్చినప్పుడు దూరడానికి. ఆ పక్క లేన్లో రైట్ హ్యాండ్ సైడ్ లేన్ అంతా డార్క్ కలర్గా చేసుకుంది, హైలైట్ చేసింది అన్ని కార్స్ని. ఇప్పుడు దూరిపోతుంది చూడండి ఆ లేన్లో. సో ఒక దాంట్లో దూరింది. ఇప్పుడు ఈ పక్క లేన్లోకి కూడా దూరాలి, ఎందుకంటే అక్కడి నుంచి ఎగ్జిట్ తీసుకోవాలి రైట్ హ్యాండ్ సైడ్. మళ్ళీ అన్ని కార్స్ని హైలైట్ చేసుకుంది. ఆ రైట్ హ్యాండ్ సైడ్ మళ్ళీ లైట్ కలర్ బ్లూ లేన్ వేసుకుంటోంది, దూరడానికి ట్రై చేస్తోంది. అది ఒకవేళ మిస్ అయితే కనుక అది మిస్ అయిపోయింది. మిస్ అయిపోవడంతో మళ్ళీ రీరూట్ చేసుకుని అది అవకాశం దొరికినప్పుడు ఆ రైట్ హ్యాండ్ సైడ్ దూరిపోయి ఎగ్జిట్ తీసుకుంటుంది అనమాట. చూసారా, మళ్ళీ వేసుకుంది, లైన్ బ్లూ కలర్లో మారిపోయింది. సో ఇంకా ఇది ఆ ఎగ్జిట్లోకి వెళ్ళిపోతుంది. చూసారా, ఎగ్జిట్ అయిపోయింది, హైవే నుంచి ఎగ్జిట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి షార్ప్ కర్వ్ ఎలా తీసుకుంటుందో. అది చాలా జాగ్రత్తగా స్లో డౌన్ అయిపోయి అది నీట్గా ఆ షార్ప్ కర్వ్ని తీసుకుంటాను చూడండి. ఇటు మ్యాప్ చూడండి, అక్కడ బయట రోడ్డు మీద కూడా చూడండి. నీట్గా స్లోగా అయ్యి జాగ్రత్తగా షార్ప్ కర్వ్ తీసుకుంటుంది. కెమెరాలు అన్నీ వేసుకుంటుంది, షార్ప్ కర్వ్. సో ఎంత షార్ప్గా ఉందో జాగ్రత్తగా తీసుకుంది, ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. ఇప్పుడు అంతా చుట్టుపక్కల అంతా చూసుకొని నడుపుతుంది. అది చూడండి, అంత ట్రాఫిక్ ఇక్కడ మర్చి అవుతుంది. అన్ని పక్కల నుంచి కార్స్ అన్నీ వస్తున్నాయి. ఎంత ట్రాఫిక్ ఉందో, అది ఎలా బయటకు వస్తుందో చూద్దాం. సో అది ఎదురుగుండా ఉన్న కార్ని హైలైట్ చేసుకుంది. ఇప్పుడు ఒక కారు దాని లేన్లోకి వస్తుంది, సో దాన్ని హైలైట్ చేసింది. జాగ్రత్తగా పక్క కార్ని వెళ్ళనిచ్చింది జాగ్రత్తగా. ఇప్పుడు ఇంకో కారు దూరుతోంది, సో దాన్ని హైలైట్ చేసింది. సో అది మళ్ళీ పక్కకి వెళ్ళిపోగానే ఎదురుగుండా ఉన్న కార్ని హైలైట్ చేసుకొని జాగ్రత్తగా అది ఆ మర్జి నుంచి బయటకు వచ్చింది. మన ఇంటి దగ్గర కారు ఎక్కిన దగ్గర నుంచి మన డెస్టినేషన్ దాకా చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళిపోతుంది. ఒక పర్సనల్ డ్రైవర్ లాగా పనిచేస్తుందండి. అదండి ఈ మ్యాజిక్ కార్ గురించి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మీ సన్నిహితులతో షేర్ చేసుకోండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఉంటాను. మళ్ళీ త్వరలో ఇంకో మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. అంతవరకు సెలవు.
సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి.